హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఒక 3 days బ్యాక్ ఓపీకి ఒక పేషెంట్ తన సి సెక్షన్ స్కార్ని చెకప్ చేసుకోవడానికి వచ్చారు. తను వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, మేడం ఒక 5 years బ్యాక్ మీరు మా వదినకు కూడా సీజరిన్ చేశారు. తన స్కార్ గమనించినట్లయితే చాలా నీట్గా ఒక లైన్ లాగా అసలు వేశారా లేదా అన్నట్లు చాలా నీట్గా హీల్ అయిపోయింది. మరి నా స్కార్ నేను చెక్ చేసుకుంటే మందంగా వెడల్పుగా కొంచెం డార్క్ కలర్లో కొంచెం బుడిపలుగా అలాగా హీల్ అయింది. మీరు తనకేమన్నా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారా లేదా తను ఏదన్నా ఎక్స్ట్రా కేర్ తీసుకుందా, ఎందుకు ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయి అని తను అడిగింది. సో తన క్వశ్చన్కి మనం ఈరోజు వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సి సెక్షన్ స్కార్ అనేది హీలింగ్ అనేది ముఖ్యంగా ఏ హోల్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంటర్ప్లే వల్ల అవుతుంటుంది. అది వాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క జెనెటిక్స్ మీద డిపెండ్ అవ్వచ్చు, వాళ్ళకి తీసుకున్నటువంటి కేర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ ఎయిల్మెంట్స్ మెడికల్ డిసీజెస్ ఇంకేమన్నా అసోసియేట్ అయి ఉన్నాయా అనే దాని మీద డిపెండ్ అవ్వచ్చు. అలాగే టైప్ ఆఫ్ ఇన్సిషన్, అంటే కొంతమందికి వర్టికల్ ఇస్తూ ఉంటాము, కొంతమందికి ట్రాన్స్వర్స్ హారిజాంటల్ ఇస్తూ ఉంటాం. సో ఏ టైప్ ఆఫ్ ఇన్సిషన్ ఇచ్చారు డాక్టర్స్, అలాగే వాళ్ళ స్కిన్ టోన్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. ఏజ్ పరంగా తీసుకున్నాం అనుకోండి, యంగ్స్టర్స్లో కనుక సెక్షన్ చేస్తే వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ అనేది కొంచెం రోబోస్టిక్గా ఉంటుంది, బ్లడ్ సప్లై అనేది బాగా ఉంటుంది, అండ్ వాళ్ళకి స్కిన్లో ఉన్నటువంటి కొల్లాజన్ ఎలాస్టిన్ ఫైబర్స్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ బాగుంటుంది కాబట్టి అవి హీలింగ్ని కొంచెం త్వరగా చేస్తాయి. అండ్ వాళ్ళకి హీలింగ్లో జరిగేటువంటి 3 ప్రాసెసర్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే స్కార్ హీల్ అవుతుందో అది ఒక 3 స్టేజెస్ని గో త్రూ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్ కూడా వాళ్ళకి ఫాస్ట్గా జరుగుతాయి అండ్ హెల్దీగా జరుగుతాయి బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ కొల్లజన్ అండ్ ఎలాస్టిన్ ఇన్ దేర్ స్కిన్. అదే మనము కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళలో సీజర్ చేసామనుకోండి, మేబీ 32, 35 ఆర్ 38 అలా చేసామనుకోండి, వాళ్ళలో ఆల్రెడీ ఆ కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇంటిగ్రిటీ, వాటి స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది కొంచెం స్లోగా హీల్ అవుతుంది, కొంచెం సాగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రాసెస్, ఈ 3 స్టేజెస్ అనేటివి కూడా కొంచెం స్లోగా జరుగుతూ ఉంటుంది. సో ఇక స్కిన్ టోన్ని తీసుకున్నాం అనుకోండి, డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కొంచెం కీలాయిడ్ ఫార్మేషన్స్ కానీ హైపర్ట్రోపీడ్ స్కార్ ఫార్మేషన్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఈ కీలాయిడ్ అంటే ఏంటి అంటే, మనం యూజువల్గా సిజరింగ్కి ఒక చిన్న 10 to 15 సెంటీమీటర్స్ ఆర్ సమ్టైమ్స్ బేబీ సైజుని బట్టి 20 సెంటీమీటర్స్ కట్ ఇస్తాము. ఈ కట్కి హీల్ అయ్యేటప్పుడు స్కార్ టిష్యూ బౌండరీస్ దాటి, అంటే మేము చేసినటువంటి ఆ కట్ని ఆ ఇన్సిషన్ని దాటి బయటికి వెళ్ళి, అంటే బియాండ్ ద బౌండరీస్కి వెళ్ళి అవి కొంచెం థిక్గా, రఫ్గా, కొంచెం మందంగా, అంటే రైస్ అయిపోయి ఆ స్కార్ టిష్యూకి బాగా రైస్ అయిపోయినట్లు డార్క్ కలర్డ్ స్కిన్ టోన్లో ఉన్నప్పుడు వాటిని మనం కీలాయిడ్ అంటాము. అదే హైపర్ట్రోపిడ్ స్కార్ అంటే అది విత్ ఇన్ ద బౌండరీస్, అంటే మేము ఇచ్చినటువంటి ఆ లైన్కి దాని మీదే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం రైస్ అయి ఉంటుంది. సో ఇవి కీలాయిడ్ అండ్ హైపర్ట్రోపిడ్ స్కార్ ఫార్మేషన్ అనేది యూజువల్గా డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక జెనెటిక్స్ తీసుకున్నాం అనుకోండి, యూజువల్గా ఈ కీలాయిడ్స్ కానీ హైపర్ట్రోపిడ్ స్కార్స్ కానీ జెనెటికలీ డిటర్మైన్డ్ ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ మదర్స్కి కానీ లేదా వాళ్ళ గ్రాండ్ మదర్కి కానీ ఒకవేళ సెక్షన్ పడి ఉంటే, లేదా ఏదన్నా కట్ కానీ ఇంజురీ కానీ ఇన్సిషన్స్ కానీ జరిగినప్పుడు సేమ్ ప్రాసెస్, సేమ్ టైప్ ఆఫ్ వాళ్ళు హీలింగ్ని గమనించుకొని ఉండొచ్చు. ఇక టైప్ ఆఫ్ ఇన్సిషన్ మీద కూడా మనకి ఈ హీలింగ్ అనేది ఆధారపడుతుంది. డాక్టర్స్ వచ్చేసి ఎమర్జెన్సీ కండిషన్స్లో అయితే, అంటే బేబీని ఎప్పుడైతే బయటికి త్వరగా తీయాలో అలాంటి సిచ్యుయేషన్స్లో వర్టికల్ ఇన్సిషన్ ఇస్తారు. అంటే బిలో ద నేవెల్ దగ్గర నుంచి కింద ప్యూబిక్ లైన్ వరకు ఇన్సిషన్ ఇస్తూ ఉంటాము. ఈ ఇన్సిషన్ అనేది కొంచెం లేట్గా హీల్ అవుతుంది, అలాగే అక్కడ పెయిన్కి కూడా కొంచెం ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఇన్సిషన్లో. అండ్ అలాగే హీలింగ్ అనేది కూడా కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఈ రీజన్లో వాళ్ళకి మూమెంట్ అనేది ఎక్కువగా, ఈ టైప్ ఆఫ్ ఇన్సిషన్లో మూమెంట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే బెండింగ్ అవ్వనివ్వండి, ట్విస్ట్ అవ్వనివ్వండి, ఇలాంటివి కొంచెం స్ట్రెస్కి ఎక్కువగా లోన్ అవుతుంటుంది ఈ వర్టికల్ ఇన్సిషన్. అదే ఇంకొక ఇన్సిషన్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎప్పుడైతే మనం సెక్షన్స్ ప్లాన్డ్గా చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో
ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ఆర్ ఫెనెన్స్టిల్ ఇన్సిషన్ ఆర్ బికినీ ఇన్సిషన్స్ అంటారు వీటిని. ఈ ఇన్సిషన్ జస్ట్ అబౌవ్ ద ప్యూబిక్ హెయిర్ లైన్ ఇస్తాం. ఈ ఇన్సిషన్ ఇచ్చినప్పుడు హీలింగ్ కొంచెం బాగా జరుగుతుంది. అలాగే అక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి మూమెంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, స్ట్రెస్కి తక్కువగా లోన్ అవుతుంటుంది కాబట్టి ఈ సూచర్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా హీల్ అవుతాయి, బెటర్గా హీల్ అవుతాయి. అండ్ ఆ ఇన్సిషన్ కూడా చాలా క్లీన్గా హీల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, వెన్ యూ రిజ్యూమ్ బ్యాక్ టు వర్క్ ఎర్లీ, సిజరిన్ చేసిన తర్వాత మ్యాండటరీగా 6 weeks to 3 months వరకు మేము రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంటాం. కొంతమంది పరిస్థితుల ప్రభావం వల్లనో, వర్క్ డిమాండ్స్ వల్లనో దే రిజ్యూమ్ బ్యాక్ టు వర్క్ ఎర్లీ. అలాంటప్పుడు వాళ్ళు త్వరగా పనులకు వెళ్ళటం ద్వారా ఈ ఒత్తిడి అనేది జరగటము, ఈ ఇన్సిషన్ మీద ప్రెషర్ పడడము, స్ట్రెస్ పడడము, లేదా బెండింగ్ మూమెంట్స్, ట్విస్టింగ్ మూమెంట్స్ ఇలా పడటం వల్ల కూడా హీలింగ్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎలాంటి ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నారా, లేదా టైంకి తీసుకుంటున్నారా, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక స్కార్ విషయానికి వస్తే, యూజువల్గా గైనకాలజిస్ట్లో ఆర్ ఆబ్స్టెట్రిషియన్స్ ఒక 15 to 20 centimeters స్కార్ని ఇస్తుంటారు. ఈ స్కార్ అనేది మినిమం 6 weeks to 3 months పడుతుంది హీల్ అయ్యేదానికి. అందులో కూడా మనకి ఒక 3 phases ఆఫ్ హీలింగ్ ఉంటుంది. ప్రతి ఫేస్ చక్కగా జరిగినప్పుడు మాత్రమే మీకు ఓవరాల్గా స్కార్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి, సీజర్ చేసిన వెంటనే దీన్ని మనము ఇన్ఫ్లమేటరీ ఫేస్ అంటూ ఉంటాము. అంటే యూజువల్గా బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. మీకు అక్కడ WBC సెల్స్ అనేటివి పూల్ అవుతూ ఉంటుంది. అంటే మీ ఊండ్ను WBC సెల్స్ అనేటివి గార్డ్ చేస్తూ ఉంటుంది అక్కడ. సో ఇలాంటి టైంలో స్కార్ మనం గమనించినట్లయితే కానీ కొంచెం ఎడిమాటస్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది, డార్క్ కలర్లో ఉంటుంది, కొంచెం నార్మల్ స్కిన్కి కంపేర్ చేసామంటే ఉబ్బినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫేస్ దాటిన తర్వాత మనకి ప్రొలిఫరేటివ్ ఫేస్ అనేది జరుగుతుంటుంది. ఈ స్టేజ్లో స్కార్ యూజువల్గా కొల్లాజన్ డిపాజిట్ అవుతుంటుంది అక్కడ. అండ్ మళ్ళీ ఏవైతే నర్వ్స్ దెబ్బతినింటాయో ఆ ఇన్సిషన్ ఇచ్చే ప్రాసెస్లో అవన్నీ కూడా రీబిల్డ్ అవుతూ ఉంటాయి, రీకనెక్ట్ అవుతూ ఉంటుంది, న్యూ బ్లడ్ వెజల్స్ అనేటి ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో మనకి హీలింగ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం స్కార్ థిక్గా ఉంటుంది, బట్ కలర్ అనేది కొంచెం ఫేడ్ అయిపోతుంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి డార్క్నెస్ అనేది మనకు తగ్గిపోయి కొంచెం లైట్ కలర్డ్ అవుతుంది. ఇక థర్డ్ ఫేజ్లో తీసుకున్నాం అనుకోండి, ఇది రీమోడలింగ్ ఫేజ్ అంటాము. ఈ ఫేస్లో మీరు ఆల్మోస్ట్ ఒక 6 weeksకి మీకు స్కార్ అంతా నీట్గా ఒక లైన్ లాగా వస్తుంది. అండ్ ఆ స్కిన్ అనేది కూడా ఫ్లాటన్ అయిపోతుంది. అండ్ పక్క స్కిన్తో కంపేర్ చేస్తే లైట్గా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. సో ఈ 3 stages ఆఫ్ హీలింగ్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో, అంటే మీరు బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా, మంచిగా ఇన్ఫెక్షన్ లేకుండా దాన్ని వూండ్ కేర్ని ప్రాపర్గా తీసుకొని, ఎక్కువ ఒత్తిడి లేకుండా మెయింటైన్ చేసుకొని, మంచి హైడ్రేషన్ని మెయింటైన్ చేసుకున్నారనుకోండి, 3 stages అనేటివి బాగా యాజ్ ప్లాన్డ్ వెళ్తాయి. అలాగే మీకు వూండ్ హీల్ అనేది కూడా క్లీన్గా నీట్గా అవుతుంటుంది. సో స్కార్ హీలింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీబడీస్ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ బాడీ కాంపోజిషన్ ఈజ్ డిఫరెంట్, అండ్ ఎవ్రీబడీ ఈజ్ యునీక్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. సో ఇవి మీ ఏజ్ మీద ఆధారపడ్డము, మీ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డము, స్కిన్ టోన్ మీద ఆధారపడుతుంది, జెనెటిక్స్ మీద ఆధారపడుతుంది. అలాగే మీకు ఏమైనా అదర్ డిసీజెస్ ఉన్నాయా, మీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద. అంటే కొందరు సెక్షన్ అయిపోయిన వెంటనే పాపం పొలాల్లో పనిచేసుకుంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళు దే గో బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సెక్షన్ వితిన్ 15 days. అలాంటి వాళ్ళు ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ అవుతుంటారు కదా, వాళ్ళలో కూడా ఈ హీలింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఎందుకంటే సన్ ఎక్స్పోజర్కి కొల్లాజన్ ఫైబర్స్ అనేటివి కొంచెం డిస్రప్ట్ అయిపోతాయి. డిస్రప్ట్ అయిపోయిన వల్ల హీలింగ్ స్లోగా ఉంటుంది. సో ఇలా మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా మీ స్కార్ హీలింగ్ని డిసైడ్ చేస్తాయి. సో అందరికీ ఒకేలాగా స్కార్ హీల్ అవ్వాలని లేదు, అట్ ద సేమ్ టైం ఒకేలాగా హీల్ అవుతుందని కూడా లేదు. అండ్ డాక్టర్స్ ఇందులో ఏమన్నా రోల్ ప్లే చేయగలుగుతారా అంటే వాళ్ళది ఏం రోల్ ఉండదు. వాళ్ళు
అందరికీ చేసినట్లే మీకు కూడా అదే మెటీరియల్ వాడింటారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వచ్చేటువంటి మెటీరియల్స్ ఇంకా ఇంప్రూవైజ్డ్ అయ్యాయి అండ్ టిష్యూ రియాక్షన్స్ కూడా బాగా తక్కువ వస్తుంది. కాబట్టి ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ బాడీ కాంపోజిషన్ అండ్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.